Hello friends, welcome to our channel Budget Friendly Properties. వనస్థలిపురంలో మంచి ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారా? అయితే ఈ ప్రాపర్టీ మీరు కంపల్సరీ చూడాల్సిందే అండి. మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే తీసుకోవడం జరిగిందండి. చూస్తున్నారు కదా, ఇదే ఆ ప్రాపర్టీ అన్నమాట. ఇది వచ్చేసి గ్రూప్ హౌస్ అండి. ఇప్పుడు థర్డ్ ఫ్లోర్లో అయితే మన ప్రాపర్టీ అయితే సేల్కి అయితే రావడం జరిగిందండి. ఓన్లీ 3 ఫ్లోర్సే ఉంటాయండి. 3 BHK గ్రూప్ హౌస్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి జస్ట్ 3 years బ్యాక్కి కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ అయితే మనకు సేల్కి అయితే రావడం జరిగిందండి. ఇది ఎక్కడ ఉందనుకుంటున్నారా? వనస్థలీపురం మారుతి నగర్ రోడ్ నెంబర్ 2లో అయితే ప్రాపర్టీ ఉందండి. 246.6 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉంది. ప్రాపర్టీ ముందు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు 25 feet రోడ్ అన్నమాట. మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా అయితే డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఏదైతే మనకు గేట్ ఉందో, ఫస్ట్ పెద్దది వచ్చేసి మనకు 12 feet గేట్ అయితే తీసుకున్నారండి. ఈజీగా మంచి పెద్ద కార్ అండి, అంటే ఫార్చునర్ కానీ ఇనోవా కానీ అలాంటి వెహికల్ వెళ్ళడానికి చాలా మంచి పెద్ద గేట్ తీసుకున్నారు. అదేవిధంగా మనం వాక్ చేయడానికి ఇంకోటి చిన్న గేట్ కూడా తీసుకున్నారన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి ఇంకా డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ప్రాపర్టీ ఏంటంటే మంచి ప్రైస్కి అయితే ఇస్తున్నారండి. డైరెక్ట్ ఓనర్, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనం అయితే పార్కింగ్లో ఉన్నామండి. చూస్తున్నాం కదా, మంచిగా కార్ పార్క్ చేసుకోవడానికి అయితే చాలా స్పేస్ అయితే ఉందండి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకు 301 ఈ పార్కింగ్ అయితే మనకు ఓనర్ది అన్నమాట. ఇక్కడ మనం కార్ పార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా బైసికిల్స్ ఏమున్నా కానీ పార్క్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఏంటంటే 3 members మాత్రమే, అంటే 3 floors మాత్రమే ఉన్నాయండి. ముగ్గురే ఓనర్స్ అన్నమాట. అందుకని ఇంకా పార్కింగ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ మనకు పవర్ సప్లై గురించి వస్తే సపరేట్ మనకు ట్రాన్స్ఫారం ఉందండి. సపరేట్ ట్రాన్స్ఫారం ఉంది. అదేవిధంగా జనరేటర్ కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే సీసీ కెమెరాస్, 24 hours సీసీ కెమెరాస్ అండర్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందన్నమాట. సెక్యూరిటీ ప్రాబ్లం అసలు లేనే లేదండి. చాలా విశాలమైన ప్లేస్లో అయితే ఉంది. చూస్తున్నారు కదా, మంచి గాలి, వెలుతురు, అదేవిధంగా బర్డ్స్ సౌండ్, పీస్ఫుల్గా ఉండాలి, ఎలాంటి ప్రాబ్లం ఉండద్దు, మంచి వెంటిలేషన్ కావాలి అంటే ఈ ప్రాపర్టీని మీరు కంపల్సరీ తీసుకోండి. చాలా మంచిగా ఉందండి, మంచి లొకేషన్లో ఉంది. USD వచ్చేసి మనకు 82.2 అన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఒకటి సపరేట్కి ఏంటంటే కింద ఒకటి వాష్ ఏరియా కూడా ఉందన్నమాట. అదేవిధంగా చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా మంచిగా ప్లాంట్స్ అయితే పెట్టినారండి. ఇంకోటి ఏంటంటే మనకు ఇంకుడు గుంత అండి, అంటే ఇన్ ఫ్యూచర్లో మనకు వాటర్ ప్రాబ్లం కాకుండా మంచి ఇంకుడు గుంత కూడా, అంటే హార్వెస్టింగ్, రెయిన్ వాటర్ వెళ్ళడానికి ఇక్కడ ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సంపు చూస్తున్నారు కదా, ఇది సంపు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి బోర్ కూడా ఉందన్నమాట. దీనికి ఏంటంటే మున్సిపల్ వాటర్, బోర్ వాటర్, ఎవ్రీథింగ్ అయితే ఉందన్నమాట. అదేవిధంగా లిఫ్ట్ చూస్తున్నారు కదా, లిఫ్ట్ కూడా అవైలబుల్ అయితే ఉందండి. దీంట్లో ఈజీగా 6 members అయితే కెపాసిటీ అన్నమాట. 6 members కెపాసిటీ ఉంది. అదేవిధంగా కింద మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చినా, బయట వాళ్ళు వచ్చినా వాళ్ళ కోసం ఒక వాష్ ఏరియా కూడా తీసుకున్నాను అనమాట. మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. ఎవరికి సపరేట్ అండి, సపరేట్ ఎవరిది వాళ్ళకు మనకు మీటర్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. చూస్తున్నారు కదా, ఏ ఫ్లోర్కు ఆ ఫ్లోర్ అయితే 1 మీటర్స్ అయితే ఇచ్చినారు. మెయింటెనెన్స్ పర్పస్ సపరేట్ మీటర్ కూడా ఉందన్నమాట, లిఫ్ట్ కోసం, బోర్ కోసం. మిగతా విషయాలన్నీ మనము థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి క్లియర్గా తెలుసుకుందాం. మనం థర్డ్ ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర నుంచి చూద్దాం. ఫస్ట్ చూస్తున్నారు కదా, ఎంత మంచిగా బ్యూటిఫుల్ ఇట్లా ప్లాంట్స్ అయితే ఎవ్రీథింగ్ పెట్టుకున్నారు. ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా ఇలా ఐరన్ గ్రిల్స్ కూడా పెట్టినారండి. చాలా సెక్యూరిటీ ప్రాబ్లం ఎలాంటిది లేదండి. అదేవిధంగా కంప్లీట్ సీసీ కెమెరాస్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ఇది వచ్చేసి మనకు బాల్కనీ అండి. బాల్కనీలో కూడా ఫస్ట్ ఎంటర్ గానే మనకు షూ ర్యాక్ అయితే కనిపిస్తుంది. చూస్తున్నా, షూ ర్యాక్ ఉంది ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు చుట్టూ సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా చుట్టూ అయితే గ్రిల్స్ పెట్టినారండి. మంచి కాలనీలో ప్రాపర్టీ ఉంది. ఇది వచ్చేసి మనకు సింహద్వారం అండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి. 100% వాస్తునైతే ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారు. పైన కూడా మనకి ఏంటంటే ఫాల్ సీలింగ్ ఉంది, PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. ఒకసారి ఫస్ట్ లోపలికి అయితే ఎంటర్ అవుదాము. ఫస్ట్ లోపలికి ఎంటర్గానే ఇది వచ్చేసి హాల్ అన్నమాట. చూస్తున్నారు కదా, మంచి ఇది ఏంటంటే సెమీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అన్నమాట. ఫస్ట్ హాల్ అయితే చూస్తున్నాం కదా, హాల్లో ఈ విధంగా సోఫాస్ వేసుకోవడానికి మనకి ఎవ్రీథింగ్ ప్రొవిజన్స్ ఇచ్చినారు. నెక్స్ట్ ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. మనకు టీవీ పెట్టుకోవడానికి మంచిగా వుడ్ వర్క్ తోని చుట్టూ ఈ విధంగా మనకు చేపించినారు అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. ఇంకా పెద్ద టీవీ అయినా సరే మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పైన ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మంచి ఫాల్ సీలింగ్ విత్ లైట్స్తో ఎవ్రీథింగ్ తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి ప్రాపర్టీ వచ్చేసి. ఇది వచ్చేసి హాల్ అన్నమాట. గెస్ట్లు వచ్చినా, నేబర్స్ వచ్చినా కూర్చునే విధంగా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకు ఒక ఆర్చ్ టైప్ ఇచ్చినారండి. ఇది కూడా కంప్లీట్ వుడ్తోనే చేపిస్తున్నారండి.
చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం కూడా ఏంటంటే మన టాయ్స్ కానీ ఫ్లవర్ బొకేజెస్ కానీ పెట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా అయితే ప్రొవిజన్స్ ఇచ్చినారు. నెక్స్ట్ మనం హాల్ నుంచి నెక్స్ట్ రాగానే ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. చూస్తున్నారు కదా, ఒక 8 మెంబర్స్ కూర్చొనే విధంగా ఈ డైనింగ్ ఏరియా అయితే చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే విండోస్ కూడా ఇచ్చినారండి. హాల్లో కానీ మనకి ఇట్లా విండోస్ కూడా రావడం జరిగింది. విండోస్ కూడా మనకి ఏంటంటే 4x4 చాలా స్పేషియస్గా పెద్దగా అయితే తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలో కూడా మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. డైనింగ్ ఏరియాలో కూడా మనకి ఈ విధంగా మంచి కబోర్డ్స్ అయితే తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, సెమీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అన్నమాట. ఇక్కడ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇలా ఇచ్చినాడు. మనకి ఇదేంటంటే ఎవ్రీథింగ్ ఇదే విధంగా ఇస్తారనమాట ఇవన్నీ. సో మీకు ఎవరికైనా నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కానీ. నెక్స్ట్ కిచెన్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసి కిచెన్ అన్నమాట. కిచెన్ కూడా మంచిగా నీట్గా అయితే ఉందండి. మంచిగా గ్రానైట్తో ప్లాట్ఫామ్ తీసుకున్నారు. అదేవిధంగా చూస్తున్నారు కదా, మనకు డ్రాస్ కానీ ఎవ్రీథింగ్ అండి రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. ఇటు సైడ్ కూడా చూడండి కబోర్డ్స్ కూడా పైన కానీ కింద కానీ కబోర్డ్స్ అన్నీ మంచి అంటే లోపల థింగ్స్ అన్నీ కనపడకుండా చాలా బ్యూటిఫుల్గా అయితే గ్లాసెస్తో తీసుకున్నారు. ఒక థీమ్ అండి, బ్లాక్ అండ్ వైట్ థీమ్తో అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పూజా గది. పూజా గది కూడా చూస్తున్నారు కదా, చాలా మంచిగా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా మంచిగా ఏంటంటే లైటింగ్ సిస్టమ్ కానీ ఈవెన్ డోర్స్ కూడా క్లోజ్ చేస్తే చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచి థీమ్తో తీసుకున్నారు. కింద కూడా మనకి ఏంటంటే డ్రాస్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. కిచెన్ నుంచి బ్యాక్ సైడ్ వెళ్తే ఒక వాష్ ఏరియా ఇచ్చినారు. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. ఇక్కడ ఏంటంటే మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారండి. అదేవిధంగా ఇక్కడ మనకు ఏంటంటే బర్డ్స్కి ఇట్లా ఏం రాకుండా ఇట్లా నెట్ కూడా ఏర్పాటు చేసినారండి. అందరు కలిసి పెట్టించుకున్నారు. ఒక విండో కూడా తీసుకున్నారు. ఇక్కడ నుంచి చూస్తే మనకు రోడ్ అయితే కనిపిస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు గ్యాస్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ అంటే మనం లోపల కాకుండా బయట గ్లాస్ పెట్టుకోవడానికి ఈ విధంగా ప్రొవిజన్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారండి. ఇక్కడ కూడా మనకి ఇట్లా కబోర్డ్స్ అయితే ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మనకు కిచెన్ పక్కకు వెళ్ళగానే నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉందండి. మన కింగ్ సైజ్ బెడ్ వేసుకున్న తర్వాత కూడా స్పేస్ ఉంటుంది. అంటే మనం సోఫా కానీ చైర్స్ కానీ వేసుకునే అంత పెద్ద స్పేస్ అయితే తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా విండోస్ మనకు 4x4 విండోస్ అయితే వుడ్ విండోస్ అయితే తీసుకున్నారండి. అదేవిధంగా నెక్స్ట్ కబోర్డ్స్ చూడండి ఒకసారి. కబోర్డ్స్ కూడా ఒక మంచి థీమ్తోని తీసుకున్నారన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. పైన కూడా మనకు ఫాల్ సీలింగ్ తీసుకుంటే మంచిగా ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా తీసుకున్నారు. ఏసీ ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే టీవీ పెట్టుకోవచ్చు అనమాట. టీవీ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్స్ అంటే స్విచ్ బోర్డ్స్ కానీ వైరింగ్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. ఇక్కడ ఇంకో విండో కూడా ఉందండి. అంటే 2 విండోస్ వచ్చినాయి. మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా 2 విండోస్ తీసుకున్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ చూస్తున్నా కదా, ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో మనకు ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి. చూస్తున్నా కదా, దీంట్లో వెస్టర్న్ తీసుకున్నారు. మనకు 6 ఫీట్స్ వరకు టైల్స్ తీసుకున్నారు. గ్రీజర్ పాయింట్ కానీ విండో కానీ ఎవ్రీథింగ్ అయితే దీంట్లో మనకు ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అదేవిధంగా గెస్ట్ బెడ్రూమ్ కూడా చూపిస్తానండి. మనకు హాల్ నుంచి ఇటు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. దీంట్లో కూడా బెడ్ వేసిన తర్వాత కూడా ఇంకా స్పేస్ అవుతుంది. అదే కబోర్డ్స్ చూడండి, దీంట్లో కూడా డిఫరెంట్ కలర్ అండి. అంటే బ్రౌన్ అండ్ వైట్ థీమ్తోని మంచి కబోర్డ్స్ అయితే తీసుకున్నారు. పైన మనకు మంచి నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. అదే కాకుండా ఇక్కడ ఏంటంటే దీంట్లో కూడా 4x4 విండో కూడా రావడం జరిగిందండి, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. అలానే దీనికి ఒక బాల్కనీ కూడా వచ్చిందండి. మీకు అది కూడా చూపిస్తాను. చిల్డ్రన్ బెడ్ నుంచి మనం ఒక బాల్కనీలో కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఏంటంటే మనం వాష్ ఏరియాలో కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే బాల్కనీలో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా అయితే ఇచ్చినారు. చుట్టూ మంచి కాలనీ చూడండి, చాలా మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. వనస్థలిపురం మెడికల్ అండ్ హెల్త్ కాలనీ పక్కకే అయితే ఈ ప్రాపర్టీ ఉందన్నమాట. అంటే మారుతినగర్లో ఉంది. ఇది వచ్చేసి మనకు గెస్ట్ బెడ్రూమ్ అనమాట. చూస్తున్నా కదా, ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. కింద మంచిగా టైల్స్ తీసుకున్నారు. పైన మంచి ఫాల్ సీలింగ్ కానీ ఎవ్రీథింగ్ లైట్స్ కానీ తీసుకున్నారు. దీంట్లో కూడా మంచి విండో తీసుకున్నారండి, 4x4 విండో. అదేవిధంగా దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారన్నమాట. ప్రాపర్టీ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఎవరికైనా నచ్చినట్లయితే డైరెక్ట్ స్క్రీన్లో ఓనర్ నెంబర్ ఇస్తానండి, డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కాండి. మళ్ళీ ఒకసారి కూడా డీటెయిల్స్ మీకు ఒకసారి చెప్తాను. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు చెరుకూరి గ్రూప్ వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. వనస్థలిపురంలో ఉందండి, మారుతినగర్ రోడ్ నెంబర్ 2లో ఉందన్నమాట. 246.6 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఓన్లీ 3 ఫ్లోర్స్ మాత్రమే ఉంటాయన్నమాట. ఒక్కొక్క ఫ్లోర్కు మనకు యూఎస్జీ వచ్చేసి 82.2 అన్నమాట. ఈ ఎస్ఎఫ్టీ విషయానికి వస్తే 1460 ఎస్ఎఫ్టీ అన్నమాట. 3 BHK ప్రాపర్టీ.
ఒకసారి వచ్చేసి మనము టెర్రస్ మీద కూడా వెళ్దామండి. టెర్రస్ మీదకి వెళ్ళి ఒకసారి డీటెయిల్స్ తెలుసుకొని మిగతా ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్తాను. పైకి వెళ్ళడానికి స్టెప్స్ చూడండి, 3.5 feet స్టెప్స్ అయితే తీసుకున్నారండి. మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా గ్లాస్ విండోస్ కూడా యూపీవీసీ విండోస్ ఇచ్చినారు. టెర్రస్ మీద ఏంటంటే మనకు మంచిగా 2 ట్యాంక్స్ అయితే ఇచ్చినారండి. అంటే మున్సిపల్ వాటర్ కోసం, బోర్ వాటర్ కోసం 2 ట్యాంక్స్ అయితే ఇచ్చినారు. ఇప్పుడు టెర్రస్ మీదకి అయితే వచ్చామండి. చుట్టూ ఒకసారి కాలనీ చూడండి. ప్రాపర్టీ వచ్చేసి మారుతున్న రోడ్ నెంబర్ 2లో అయితే ఉంది. ఇక ఇదే అండి, మనకు పైన వచ్చేసి వాటర్ ట్యాంక్స్ అయితే ఉన్నాయి, 2 వాటర్ ట్యాంక్స్ అయితే ఉన్నాయండి. అవి కూడా మంచి కెపాసిటీ, అంటే ఈజీగా 2 ట్యాంకర్స్ పట్టేంత కెపాసిటీ అన్నమాట. ఇక్కడ చూస్తే లిఫ్ట్కి సంబంధించిన ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, మంచి కాలనీ అండి. స్కూల్స్ విషయానికి వస్తే నియర్ బై మనకి ఇక్కడ చూస్తేనే 2-3 స్కూల్స్ అయితే కనిపిస్తున్నాయండి. ఒకటి విజేత హై స్కూల్ చూస్తున్నారు కదా, ఇక్కడ విజేత హై స్కూల్ అనేది కనిపిస్తుంది. ఓక్స్ వ్యాలియన్ స్కూల్ కూడా ఒకటి కనిపిస్తుంది. అదేవిధంగా బచ్పన్ స్కూల్ కూడా నియర్ బై అన్ని వాకబుల్ డిస్టెన్స్లో మనకు స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, అదేవిధంగా షాపింగ్ మాల్స్ కానీ చాలా నియర్ బై ఉన్నాయండి. ఇది వనస్థలిపురం మనకు రైతు బజార్ జస్ట్ 1.5 kilometer డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ వస్తుంది. అదేవిధంగా మనకు వనస్థలిపురం డీమార్ట్ ఉంది కదండి, అక్కడ నుంచి 2 kilometers. అదేవిధంగా మనకు సాగర్ హైవే నుంచి కూడా జస్ట్ 2 kilometer డిస్టెన్స్లో ఉంది. మంచి లొకేషన్లో ప్రాపర్టీ ఉందండి. చుట్టూ మంచి గ్రీనరీ ఉంది, మంచి లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్, రెడీ టు వాక్ పోయి ప్రాపర్టీ అన్నమాట. ప్రాపర్టీ అయితే డీటెయిల్స్ అన్నీ మీరు తెలుసుకున్నారు కదా, మరి ప్రాపర్టీ ప్రైస్ డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవాలి కదా. ఓనర్ వచ్చేసి దీన్ని 88 lakhs అయితే చెప్తున్నారండి. లోన్ కూడా మనకి ఏంటంటే 80% లోన్ కూడా రావడం జరుగుతుందంట. సెమీ ఫర్నిచర్ ప్రాపర్టీ అన్నమాట. అదేవిధంగా మనకి ఏంటంటే దీనికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఏంటంటే ఓన్లీ 3 floors అన్నమాట, ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండదు. ఫ్లోర్కి 2-3 అంతనే ఉంటున్నారు. మొత్తం ఫ్లోర్ అంటే 3 floors కలిపి మొత్తం కలిపి ఒక 10 members ఉంటారు కావచ్చు, అంత తక్కువ మంది అయితే ఉన్నారనమాట. సో ప్రాపర్టీ అయితే 3 years ఓల్డ్ ప్రాపర్టీ అన్నమాట, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. ఓనర్కి కొంచెము వేరే ప్రాపర్టీ తీసుకోవడం వల్ల ఈ ప్రాపర్టీని అయితే సేల్కి పెట్టినాడు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఓనర్ని కన్సల్ట్ కాండి. కన్సల్ట్ ఈ ప్రాపర్టీ మీరు సొంతం చేసుకోవాలని మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ తర్వాత నేను కోరుకుంటాను అనమాట. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.